రష్యా ఉక్రెయిన్ మధ్య గత 3 సంవత్సరాలుగా నిరంతరంగా యుద్ధం జరుగుతున్న విషయం మనందరూ తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేటప్పుడు తాను గనక అమెరికా అధ్యక్షుడిగా గెలిస్తే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపేస్తారని చెప్పి ప్రతినపూనారు. అయితే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికై సంవత్సర కాలం దాటింది. అయినా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మాత్రం ఆగలేదు. ఈ దిశగా అమెరికా ఇప్పుడు కొత్త ప్రయత్నాలు మొదలెట్టింది యుద్ధం ఆపడానికి. ముఖ్యంగా యుఏఈలో అమెరికా రష్యా ఉక్రెయిన్ మధ్య జనవరి 23, 24 తారీఖులో చర్చలు జరిగాయి. ఈ తరుణంలో రష్యా ప్రత్యేకంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని రష్యాకు రమ్మని ఆహ్వానించింది. రష్యాకు వస్తే చర్చలు జరుపుకుందామని, చర్చలు జరుపుకుని సమస్యని పరిష్కరిద్దామని చెప్పి రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ ని పిలిచినట్లు సమాచారం. ఈ మొత్తం పిలుపుకి డొనాల్డ్ ట్రంప్ వెనుకున్నారని చెప్పి కూడా కథనాలు వస్తున్నాయి. మనందరూ తెలుసు, రష్యా ఉక్రెయిన్ మధ్య గత 3 సంవత్సరాలుగా నిరంతరాయంగా యుద్ధం జరుగుతుంది. అసలు 3 సంవత్సరాల క్రితం ఉక్రెయిన్ నాటోలో చేరాలనుకున్నప్పుడు రష్యాకి కంటగింపుగా ఉందన్నమాట. పక్కలో బల్లంలాగా నేటోలో గనక ఉక్రెయిన్ చేరితే రష్యాకి సెక్యూరిటీ థ్రెట్ అని రష్యా అధ్యక్షుడు పుతిన్ భావించారు. దాంతో ఉక్రెయిన్ పైన అటాక్ చేశారు. అంతేకాదు 12 సంవత్సరాల క్రితం ఆల్రెడీ ఉక్రెయిన్ లోని క్రిమియా అనే ప్రాంతాన్ని రష్యా ఆక్యుపై చేసేసింది అనమాట. ఆ తర్వాత ఇప్పుడు గత 3 సంవత్సరాల యుద్ధంలో రష్యా ఉక్రెయిన్ లోని కొంత భాగాన్ని కూడా ఆక్యుపై చేసింది. అయితే ఇప్పుడు మాత్రం ఈ పీస్ చర్చలు ఏదైతే శాంతి చర్చలు జరగబోతున్నాయో దీనికి సంబంధించి రష్యా ఎటువంటి కండిషన్స్ పెడుతుంది, ఉక్రెయిన్ ఎటువంటి కండిషన్స్ కి యాక్సెప్ట్ చేస్తుంది అనేదే పెద్ద ప్రశ్న అనమాట. అయితే ఉక్రెయిన్ ఆల్రెడీ నాటోలో మెంబర్షిప్, తనకి నాటోలో మెంబర్షిప్ కావాలన్న ఏదైతే డిమాండ్ ఉందో దాన్ని వదిలిపెట్టేసి నాకు ఒక సెక్యూరిటీ ప్లాన్ ఇవ్వండి అని చెప్పి ఆల్రెడీ ఉక్రెయిన్ అడుగుతుంది అనమాట. అంటే రష్యా ఏ విధంగా ఆల్రెడీ ఉక్రెయిన్ లో ఆక్యుపై చేసిన ప్రాంతాల నుంచి వైదొలుగుద్ది, అదే విధంగా ఉక్రెయిన్ సెక్యూరిటీకి గ్యారంటీ ఏంటని చెప్పి ఇప్పుడు ఉక్రెయిన్ అడుగుతుంది. మనందరూ తెలుసు, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక జెలెన్స్కీని తీసుకెళ్లి అమెరికాలో చర్చలు జరిపి ఉక్రెయిన్ తో ఒక మినరల్ డీల్ కూడా చేసుకున్నారనమాట. ఉక్రెయిన్ లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి. అండ్ ఉక్రెయిన్ ఇస్ అ ఫుడ్ బాస్కెట్ అనమాట. ఉక్రెయిన్ లో చాలా అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ కూడా ఉంది. ఈ సందర్భంగా ఉక్రెయిన్ లోని రిసోర్సెస్ కావచ్చు, ఉక్రెయిన్ లో సంబంధించిన మినరల్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా అమెరికా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి పెద్ద ప్లాన్ వేసింది అనమాట. మరోపక్క మనందరికి తెలుసు, రష్యా అధ్యక్షుడు పుతిన్ కొరకరాని కొయ్యగా ప్రపంచానికే ఉన్నారనమాట. చాలా యూరోపియన్ దేశాలు, ముఖ్యంగా వెస్టర్న్ యూరోపియన్ దేశాలు, అటుపక్క పుతిన్, మరోపక్క ట్రంప్ ఇద్దరి మధ్య నలిగిపోతున్నాయి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ట్రంప్ కూడా కొత్త థ్రెట్ అయ్యాడు వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ కి. అసలు యూరోప్ కి మేమెందుకు సెక్యూరిటీ ఇవ్వాలి, ఆ బాధ్యత మాకెందుకు, నాటోకి మేమెందుకు ఫండ్ చేయాలని చెప్పి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త పాట పాడుతున్నారు అనమాట. దాంతో యూరోప్ దేశాలు కూడా ప్రపంచం వైపు చూస్తున్నాయి. అనేక దేశాల వైపు తమ వాణిజ్యాన్ని డైవర్సిఫై చేసుకుంటాయి అనమాట. రీసెంట్ గా గ్రీన్లాండ్ ఆక్యుపై చేయాలని డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ చేశారు. దాంతో చాలా యూరోపియన్ దేశాలు ఈ గ్రీన్లాండ్ ఆక్యుపేషన్ ప్లాన్ కి అపోజ్ చేశాయి. దాంతో డొనాల్డ్ ట్రంప్ కొన్ని ఐరోపా దేశాల మీద అదనపు టారిఫ్లు కూడా వేశారనమాట. దాంతో ఇప్పుడు యూరోప్ దేశాలు, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ దేశాలు ట్రేడ్ డైవర్సిఫికేషన్ మొదలెట్టాయి. రీసెంట్ గా ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ అయింది.